హలో అండి, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ వేమన పద్యాలు. గుడ్ మార్నింగ్ హైదరాబాద్ అని ఒక పాట ఉండేది, గుర్తుందా? రాజ్యాలందరూ అలాగే కదా చెప్తూ ఉంటారు, ఏ ఊర్లో ఉంటే వాళ్ళని. కానీ మనం ఊర్లో సంగతి కాదు కదా, పద్యాలు నేర్చుకుంటున్నాం కనుక చక్కటి వేమన పద్యాలకి శుభోదయం తెలుపుకుంటూ ఈరోజు పద్యం ఏంటో చూద్దాం. మొదట నాశ పెట్టి తుద లేదు పొమ్మను, పరమలోభులైన పాపులకును ఉసురు తప్పకంటు నుండేలు దెబ్బగా, విశ్వదాభిరామ వినురవేమ. చూద్దాం, రాద్దాం, నేర్చుకుందాం. మొదట నాశ పెట్టి తుద లేదు పొమ్మను. మొదట నాశ పెట్టి తుద లేదు పొమ్మను, పరమలోభులైన పాపులకును ఉసురు తప్పకంటు నుండేలు దెబ్బగా, ఉసురు తప్పకంటు నుండేలు దెబ్బగా, విశ్వదాభిరామ వినురవేమ. విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము ఓ వేమ సకల సంపదలిచ్చునట్టి పరమాత్మ ఇష్టమైన వాడా, ఓ వేమ సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, మొదట అప్పు ఇచ్చదనని ఆశపెట్టి, మొదట అప్పు ఇచ్చదనని ఆశపెట్టి పిదప ఏదో ఒక నెపముతో ఏదో ఒక నెపముతో లేదని చెప్పువానికి
లేదని చెప్పువానికి పిసినారి పాపాత్ములకు నిరాశపడిన వారి శాపము పడిన వారి శాపము తప్పకుండా గుండేలు దెబ్బవలే తప్పకుండా గుండేలు దెబ్బవలే ఏదో ఒక సమయాన తగులును. ఏదో ఒక సమయాన తగులును. అందువలన దానము ఇచ్చు ఉద్దేశము లేనప్పుడు దానము ఇచ్చు ఉద్దేశము లేనప్పుడు ముందుగా వాగ్దానము చేయకూడదు. ముందుగా వాగ్దానం చేయకూడదు. ఆశ కలిగించకూడదని భావము. ఆశ కలిగించకూడదని భావం. ఎలా ఉంది పద్యం? రోజు మనకి జరుగుతున్నదే కదా, ఇస్తాను అని చెప్పేస్తారు, ఏదో వాగ్దానాలు చేసేస్తూ ఉంటారు, కానీ తర్వాత ఫోన్లు ఇచ్చారు సింపుల్గా, అంతే కదా. చూద్దాం. మొదట నాశ పెట్టి తుదలేదు పొమ్మనుచు పరమలోభులైన పాపులకును ఉసురు తప్పకంటూ నుండేలు దెబ్బగా, ఉసురు తప్పకంటూ ఉండేలు దెబ్బగా విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యము: ఓ వేమ, సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, మొదట అప్పు ఇచ్చేదనని ఆశ పెట్టి ఏం చేస్తారు? మనం ఎవరినో ఏదో చాలా అవసరమైతే కానీ అప్పు అడగరు కదా ఎవరు. ఊరికి అప్పులు చేసుకోవాలని ఎవరికి సరదాగా ఉంటుంది? అప్పు చేసినా మళ్ళీ తీర్చాలి కదా, ఎందుకు అప్పులు చేసుకుంటాం చెప్పండి? ఏదో అత్యవసరమయ్యి, ఏదో ఇంపార్టెంట్ మన దగ్గర లేకనే కదా అప్పు అడిగేది. అప్పు అడిగినప్పుడు ఏం చేస్తారు? చేసేద్దాం, ఇచ్చేద్దాం, చూసేద్దాం, దాన్నే ఉంది కానీ చాలా ఈజీగా చెప్పేస్తారు. అంటే ఎంత ఆశ ఉంటుందంటే అడిగిన వాళ్ళకి, అబ్బా ఇంత ఈజీగా చెప్పాడు, ఏమంటారో అనుకుని భయపడ్డాను అడగడానికే. ముందు అడగడానికి ఎవరికైనా అప్పు అడగడానికి బాధగానే ఉంటుంది. అరే మన దగ్గర లేకపోవటం ఏంటి, ఒకళ్ళ ముందు చెయ్యి చాచడం ఏంటి, వాళ్ళని అడగడం ఏమిటి అని బాధగానే ఉంటుంది. అందరికీ అప్పు అడగాలి, ఎవరో ఇస్తే బతకాలి, ఎవరి దగ్గర తీసుకోవాలని ఎవరికి ఉండదు.
అలా మనసు చంపుకొని అడిగినప్పుడు, అవసరానికి అత్యవసరం కావాలి అలా అయినా తప్పదు అని మనసు చంపుకొని అడిగినప్పుడు చేసేద్దాం ఇచ్చేద్దాం అంటే ఎంత ఆశ ఉంటుంది. అసలే అడగడానికి మొహమాటం, ఏదో బాధపడి అడిగినప్పుడు ఇస్తానన్నప్పుడు వెంటనే అబ్బా అసలు అడగడానికి ఎంత ఆలోచించాము, అడిగితే ఏమంటారో అని భయపడ్డాను, కానీ వెంటనే ఇస్తా అన్నారని ఆ మనిషి ఎంత సంతోషపడతారు. అడిగిన వాళ్ళు నిజంగా ఇస్తాడేమో అని నమ్ముతాం కదా, నమ్మి దాని మీద ఆశలన్నీ పెట్టుకుని ఉంటాం. సమయానికి అందిపోతాయిలే, మన ఆ అవసరం తీరిపోతుందిలే, అత్యవసరమైనది గ్యారంటీగా తీరిపోతుంది. ఒక హాస్పిటలైజేషనో, అర్జెంట్గా ఫీజు కట్టడానికో, దీంట్లో సంథింగ్ చాలా ఇంపార్టెంట్ అయితే నీకు తప్పు అడుగుతాము. అలాంటప్పుడు అది తీరిపోయినట్టే మనం ఫీల్ అయిపోతాం కదా, ఇచ్చేస్తాడు కట్టేస్తాం కదా, దీని తర్వాత ఇచ్చేయచ్చు అనే ఉద్దేశంతో మనం ఉంటాం కనుక చాలా ఆశ పెట్టుకుని ఉంటాం. కాబట్టి మొదట అప్పు ఇచ్చేదనని ఆశ పెట్టి పిదప ఏదో ఒక నెపముతో లేదని చెప్పువాలి. అంత ఆశపెట్టి ఇంకా రేపు ఇస్తాను, ఎల్లుండి ఇస్తాను, అవతల ఎల్లుండి ఇస్తాను, అలా తిప్పి లాస్ట్కి ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకుంటే పిసినారి పాపాత్ములకు నిరాశపడిన వారి శాపము తప్పకుండా ఉండేలు దెబ్బవలే ఏదో ఒక సమయాన తగులును. మనం స్విచ్ ఆఫ్ పెట్టేసుకున్నాం కదా అని మనం ఇంట్లో బెడ్రూమ్లో పడుకుని హాయిగా ఆనందిస్తే చూసావా ఎంత బాగా చేశానో, వాడు అవసరం ఇప్పుడు ఏం చేస్తాడో చూద్దాం, నేను ఇవ్వకపోతే వాడికి ఎలా గడుస్తుందో చూద్దాం, వాడికి ఇస్తానని చెప్పాను ఇప్పుడు నేను ఇవ్వను, ఏం చేస్తాడో చూద్దాం అని మనం పైశాచిక ఆనందం పొందితే ఆ అవతల మనిషి ఎంత అత్యవసరమై అడిగారో వారి అవసరానికి వచ్చేస్తుంది, నా అవసరం తీరిపోయిందని కూడా ఫీల్ అయ్యేప్పుడు ఎలా అయితే లాస్ట్ మినిట్లో ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని లేకపోతే అసలు ఇవ్వను అని కూడా చెప్పకుండా టార్చర్ పెట్టినప్పుడు ఉంటుంది ఆ బాధ. అసలు ఆ ఉసురు అనేది ఉండేలు దెబ్బ తగిలినంత గట్టిగా ఏదో ఒక సమయాన మనకు తగులుతుంది. మనం అనుకుంటాం ఏం పాపాలు చేయట్లేదు, మనం ఎవరిని కొట్టలేదు తిట్టలేదు, నా డబ్బు నేను ఇవ్వనన్నాను, దాని ఏముంది వాళ్ళదేమన్నా లాక్కున్నానా ఏంటి, కాదు కదా అని కూడా మనం అనుకోవచ్చు. ఎందుకంటే మనం ఏం పాపం చేయలేదు, అవన్నీ కొట్టి మనమేం తీసుకోలేదు, అన్యాయంగా ఎవరి దగ్గర లాక్కోలేదు, లేదా మనం ఇస్తానన్న వాళ్ళ దగ్గర మనమేమి అప్పు తీసుకుని ఇవ్వకుండా ఎగ్గొట్టలేదు. అప్పుడు ఇస్తానన్నాను, ఇప్పుడు ఇవ్వనన్నాను, అంతే, దట్స్ ఆల్ అనుకున్నా కూడా సరిపెట్టుకోవడానికి వీలు లేదట. ఎందుకంటే అవతల మనిషికి ఆశ పెట్టి ఆ ఆశ తీర్చకుండా నిరాశకు గురి చేసినప్పుడు ఆ దెబ్బ ఉండేలు దెబ్బ కంటే గట్టిగా మనకి ఏదో ఒక రోజు ఏదో ఒక సమయాన అది కర్మ రిటర్న్స్ అని వచ్చేస్తుందట. కాబట్టి అందువలన దానము ఇచ్చి ఉద్దేశము లేనప్పుడు ముందుగా వాగ్దానం చేయకూడదు. అందుకని నీకు ఇచ్చే ఉద్దేశం లేదనుకో, అసలు నీ దగ్గర ఉన్నాయో లేవో తర్వాత సంగతి, నీకు ఇచ్చే ఉద్దేశం లేదనుకో ఇవ్వను అని ముందే చెప్పేయాలట. లేదా లేవు అని చెప్తే వాళ్ళు తిప్పలు వాళ్ళు పడతారు, వాళ్ళు ఎక్కడో వేరే మార్గం వెతుక్కుంటారు. మనం ఇస్తామని చెప్పడం వల్ల వాళ్ళు వేరే చోట మళ్ళీ అడగరు కదా, ఎందుకు అడుగుతారు? అసలు అప్పు చేయడమే బాధ, ఒకరి దగ్గర తీసుకోవడమే ఇబ్బంది. అలాంటప్పుడు ఒకళ్ళు ఇస్తానన్నప్పుడు మళ్ళీ వేరే వాళ్ళని కూడా అడిగి పెట్టుకోరు కదా, ముందు జాగ్రత్తతో వీడు ఇవ్వకపోతే వాడు ఇస్తాడేమో అని రెండు తీసుకుని ఏం చేసుకుంటాం, అప్పు పెరగడం తప్ప. కాబట్టి మనం ఇచ్చే ఉద్దేశం లేనప్పుడు ముందుగానే ఇవ్వనని చెప్పేయాలి. అంటారు కదా, అంత్య నిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరము మేలు. ఎప్పుడో లాస్ట్ దాకా తీసుకెళ్ళి అప్పుడు మనం ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకుని వాళ్ళు ఇవ్వను ఏం చేస్తారో అని అనుకునే బదులు అదే మాట ముందు చెప్పేయడం వల్ల కొంచెం సేపు బాధపడినా, చూసావా వాళ్ళకి ఎన్నోసార్లు నేను హెల్ప్ చేశాను, ఇప్పుడు నాకు చాలా అవసరం ఉండి నేను అడిగితే ఇవ్వలేదు అని మహా అయితే ఒక రోజు బాధపడతారు అంతే, అంతకు మించి ఇంకేం జరగదు, నీకే దెబ్బ తగలదు. ఎందుకంటే నీకు ఇచ్చే ఉద్దేశం లేదు, ఇవ్వాలి అని రూల్ ఏం లేదు కదా, ఇప్పుడు కూడా ఇవ్వాలి అనే రూల్ ఏం లేదు, కానీ ముందే ఆ మాట చెప్పేసి ఉంటే వాళ్ళు వేరే మార్గం వెతుక్కుంటారు. కానీ నువ్వు ఇస్తానని చెప్పి లాస్ట్ వరకు తీసుకెళ్ళి లాస్ట్కి నేను ఇవ్వను అని చెప్పడము, లేకపోతే అది కూడా చెప్పకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవడము, లేకపోతే రేపు రా ఎల్లుండ్రా అని తిప్పడము, ఇలా చేసి లాస్ట్కి ఇవ్వకుండా ఉన్నప్పుడు అది చాలా పెద్ద దెబ్బ తగులుతుంది. ఎందుకంటే అవతల వాళ్ళ ఉసురు అది, వాళ్ళ ఆశని నువ్వు నిరాశ చేసావు. అలా అనేసి నేను ఇవ్వాలని రూల్ ఉందా, నేను ఇవ్వాలా ఏంటి అని అనడం కరెక్ట్ కాదు. ఇవ్వనప్పుడు ముందే చెప్పేయమంటున్నారు వేమన్ గారు. ఇవ్వనప్పుడు నీకు ఇచ్చే ఉద్దేశం లేనప్పుడు వాగ్దానం చెయ్యొద్దు, ఇస్తానని చెప్పొద్దు, ఇవ్వనని చెప్పే దాన్ని ఏముంది. నిజంగా నేను ఈ డబ్బే నువ్వు ఇవ్వాలని రూల్ ఏం లేదు, ఇవ్వనని చెప్పేస్తే
అప్పుడు మనకి ఎలాంటి పాపము తగలదు. కానీ ఆశ కలిగించకూడదు, వాగ్దానం చేయకూడదు, ఆశ కలిగించకూడదు అని భావము. ఆశ కలిగించి వాళ్ళని నిరాశ చెందినట్లయితే అది చాలా కష్టపడతారు, వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు, తిట్టుకుంటారు కూడా కొంతమంది. అయితే అలా తిట్టుకున్న తిట్లు మనకు తగులుతాయి కదా గ్యారెంటీగా. మనం చేసిన పనే ఉంది, మనం తప్పేం చేసినాం అనుకుంటాం. అంటే పాపాలు అంటే మనం ఎంతసేపు ఎవరు తిట్టడమో కొట్టడమో, లేకపోతే ఎవరిదన్నా సొమ్ము లాక్కోవడమో, లేకపోతే అన్యాయంగా ఒకరిని హింసించడమో అనే అనుకుంటాం. అదే పెద్ద పెద్ద పాపాలు అంటారు. పెద్ద పెద్ద పాపాలకి పెద్ద పెద్ద శిక్షలు, చిన్న చిన్న పాపాలకి చిన్న చిన్న శిక్షలు ఉంటాయి. ఇది కూడా ఆ పాపంలో భాగమే. దీనికి కూడా మనం ఖచ్చితంగా ప్రాయశ్చిత్తం అనుభవించి తీరవలసి ఉంటుంది అని వేమన గారు చెప్తున్నారు. కాబట్టి మనం కూడా జాగ్రత్త పడదాం. మన దగ్గర లేదు అన్న ఉండి ఇచ్చే ఉద్దేశం లేకపోయినా ముందే మనం లేదండి అని చెప్పేద్దాం. కాసేపు బాధపడినా కూడా వాళ్ళు వేరే మార్గంగా వెతుక్కుని వాళ్ళ అవసరాలైనా వాళ్ళు తీర్చుకుంటారు. అలా కాకుండా మన దగ్గర లేకపోయినా సరే ఇస్తానని చెప్పి వాళ్ళది లాస్ట్లో వాళ్ళకి ఇవ్వకుండా ఉంటే వాళ్ళ ఉసురు మనకి ఉండేలు దెబ్బలాగా ఏదో ఒక రోజు తగులుతుంది. హలో అండి, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ వేమన పద్యాలు. గుడ్ మార్నింగ్ హైదరాబాద్ అని ఒక పాట ఉండేది, గుర్తుందా? రాజ్యాలందరూ అలాగే కదా చెప్తూ ఉంటారు ఏ ఊర్లో ఉంటే వాళ్ళని. కానీ మనం ఊర్లో సంగతి కాదు కదా, పద్యాలు నేర్చుకుంటున్నాం కనుక చక్కటి వేమన పద్యాలకి శుభోదయం తెలుపుకుంటూ ఈరోజు పద్యం ఏంటో చూద్దాం. మొదట నాశ పెట్టి తుద లేదు పొమ్మను, పరమలోభులైన పాపులకును ఉసురు తప్పకంటు నుండేలు దెబ్బగా, విశ్వదాభిరామ వినురవేమ. చూద్దాం, రాద్దాం, నేర్చుకుందాం. మొదట నాశ పెట్టి తుద లేదు పొమ్మను, మొదట నాశ పెట్టి తుద లేదు పొమ్మను, పరమలోభులైన పాపులకును ఉసురు తప్పకంటు నుండేలు దెబ్బగా, ఉసురు తప్పకంటు నుండేలు దెబ్బగా, విశ్వదాభిరామ వినురవేమ. విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము ఓ వేమ సకల సంపదలిచ్చునట్టి పరమాత్మ ఇష్టమైన వాడా,
వేమ సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, మొదట అప్పు ఇచ్చదనని ఆశపెట్టి మొదట అప్పు ఇచ్చదనని ఆశపెట్టి పిదప ఏదో ఒక నెపముతో పిదప ఏదో ఒక నెపముతో లేదని చెప్పువానికి లేదని చెప్పువానికి పిసినారి పాపాత్ములకు పిసినారి పాపాత్ములకు నిరాశపడిన వారి శాపము నిరాశపడిన వారి శాపము తప్పకుండా గుండేలు దెబ్బవలే తప్పకుండా గుండేలు దెబ్బవలే ఏదో ఒక సమయాన తగులును. ఏదో ఒక సమయాన తగులును. అందువలన దానము ఇచ్చు ఉద్దేశము లేనప్పుడు దానము ఇచ్చు ఉద్దేశము లేనప్పుడు ముందుగా వాగ్దానము చేయకూడదు. ముందుగా వాగ్దానం చేయకూడదు. ఆశ కలిగించకూడదని భావము. ఆశ కలిగించకూడదని భావం. ఎలా ఉంది పద్యం? రోజు మనకి జరుగుతున్నదే కదా, ఇస్తాను అని చెప్పేస్తారు, ఏదో వాగ్దానాలు చేసేస్తూ ఉంటారు, కానీ తర్వాత ఫోన్లు ఇచ్చారు సింపుల్గా, అంతే కదా. చూద్దాం. మొదట నాశ పెట్టి తుద లేదు పొమ్మనుచు పరమలోభులైన పాపులకును
ఉసురు తప్పకంటూ నుండేలు దెబ్బగా, ఉసురు తప్పకంటూ నుండేలు దెబ్బగా విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యము, ఓ వేమ, సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, మొదట అప్పు ఇచ్చేదనని ఆశ పెట్టి ఏం చేస్తారు, మనం ఎవరినో ఏదో చాలా అవసరమైతే కానీ అప్పు అడగరు కదా ఎవరు. ఊరికి అప్పులు చేసుకోవాలని ఎవరికి సరదాగా ఉంటుంది? అప్పు చేసినా మళ్ళీ తీర్చాలి కదా, ఎందుకు అప్పులు చేసుకుంటాం చెప్పండి? ఏదో అత్యవసరమయ్యి, ఏదో ఇంపార్టెంట్ మన దగ్గర లేకనే కదా అప్పు అడిగేది. అప్పు అడిగినప్పుడు ఏం చేస్తారు, చేసేద్దాం, ఇచ్చేద్దాం, చూసేద్దాం, దాన్నే ఉంది కానీ చాలా ఈజీగా చెప్పేస్తారు. అంటే ఎంత ఆశ ఉంటుందంటే అడిగిన వాళ్ళకి, అబ్బా ఎంత ఈజీగా చెప్పాడు, ఏమంటారో అనుకుని భయపడ్డాను అడగడానికే. ముందు అడగడానికి ఎవరికైనా అప్పు అడగడానికి బాధగానే ఉంటుంది. రే మన దగ్గర లేకపోవటం ఏంటి, ఒకళ్ళ ముందు చెయ్యి చాచడం ఏంటి, వాళ్ళని అడగడం ఏమిటి అని బాధగానే ఉంటుంది. అందరికీ అప్పు అడగాలి, ఎవరో ఇస్తే బతకాలి, ఎవరి దగ్గర తీసుకోవాలని ఎవరికీ ఉండదు. అలా మనసు చంపుకొని అడిగినప్పుడు, అవసరానికి అత్యవసరం కావాలి, అలా అయినా తప్పదు అని మనసు చంపుకొని అడిగినప్పుడు చేసేద్దాం, ఇచ్చేద్దాం అంటే ఎంత ఆశ ఉంటుంది. అసలే అడగడానికి మొహమాటం, ఏదో బాధపడి అడిగాము, అడిగినప్పుడు ఇస్తానన్నప్పుడు వెంటనే అబ్బా అసలు అడగడానికి ఎంత ఆలోచించాము, అడిగితే ఏమంటారో అని భయపడ్డాను, కానీ వెంటనే ఇస్తా అన్నారని ఆ మనిషి ఎంత సంతోషపడతారు. అడిగిన వాళ్ళు నిజంగా ఇస్తాడేమో అని నమ్ముతాం కదా, నమ్మి దాని మీద ఆశలన్నీ పెట్టుకుని ఉంటాం. సమయానికి అందిపోతాయిలే, మన ఆ అవసరం తీరిపోతుందిలే, అత్యవసరమైనది గ్యారంటీగా తీరిపోతుంది. ఒక హాస్పిటలైజేషనో, అర్జెంట్గా ఫీజు కట్టడానికో, దీనికి సంథింగ్ చాలా ఇంపార్టెంట్ అయితేనే కదా అడుగుతాము. అలాంటప్పుడు అది తీరిపోయినట్టే మనం ఫీల్ అయిపోతాం కదా, ఇచ్చేస్తాడు కట్టేస్తాం కదా, దీని తర్వాత ఇచ్చేయచ్చు అనే ఉద్దేశంతో మనం ఉంటాం కనుక చాలా ఆశ పెట్టుకుని ఉంటాం. కాబట్టి మొదట అప్పు ఇచ్చేదనని ఆశ పెట్టి పిదప ఏదో ఒక నెపముతో లేదని చెప్పువా అని అంత ఆశ పెట్టి ఇంకా రేపు ఇస్తాను, ఎల్లుండి ఇస్తాను, అవతల ఎల్లుండి ఇస్తాను, అలా అలా తిప్పి లాస్ట్కి ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకుంటే పిసినారి పాపాత్ములకు నిరాశపడిన వారి శాపము తప్పకుండా ఉండేలు దెబ్బవలే ఏదో ఒక సమయాన తగులును. మనం స్విచ్ ఆఫ్ పెట్టేసుకున్నాం కదా అని మనం ఇంట్లో బెడ్రూమ్లో పడుకుని హాయిగా ఆనందిస్తే, చూసావా ఎంత బాగా చేశాను, వాడు అవసరం ఇప్పుడు ఏం చేస్తాడో చూద్దాం, నేను ఇవ్వకపోతే వాడికి ఎలా గడుస్తుందో చూద్దాం, వాడికి ఇస్తానని చెప్పాను ఇప్పుడు నేను ఇవ్వను, ఏం చేస్తాడో చూద్దాం అని మనం పైశాచిక ఆనందం పొందితే ఆ అవతల మనిషి ఎంత అత్యవసరమై అడిగారో మరి అవసరానికి వచ్చేస్తుంది, నా అవసరం తీరిపోయిందని కూడా ఫీల్ అయ్యేప్పుడు ఎలా అయితే లాస్ట్ మినిట్లో ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని లేకపోతే అసలు ఇవ్వను అని కూడా చెప్పకుండా టార్చర్ పెట్టినప్పుడు ఉంటుంది ఆ బాధ. అసలు ఆ ఉసురు అనేది ఉండేలు దెబ్బ తగిలినంత గట్టిగా ఏదో ఒక సమయాన మనకు తగులుతుంది. మనం అనుకుంటాం ఏం పాపాలు చేయట్లేదు, మనం ఎవరిని కొట్టలేదు తిట్టలేదు, నా డబ్బు నేను ఇవ్వనన్నాను, దాని ముందు వాళ్ళదేమన్నా లాక్కున్నానా ఏంటి, కాదు కదా అని కూడా మనం అనుకోవచ్చు. ఎందుకంటే మనం ఏం పాపం చేయలేదు, అవన్నీ కొట్టి మనమేం తీసుకోలేదు, అన్యాయంగా ఎవరి దగ్గర లాక్కోలేదు, లేదా మనం ఇస్తానన్న వాళ్ళకి వాళ్ళ దగ్గర మనమేమి అప్పు తీసుకుని ఇవ్వకుండా ఎగ్గొట్టలేదు. అప్పుడు ఇస్తానన్నాను, ఇప్పుడు ఇవ్వనన్నాను, అంతే, దట్స్ ఆల్ అనుకున్నా కూడా సరిపెట్టుకోవడానికి వీలు లేదట. ఎందుకంటే అవతల మనిషికి ఆశ పెట్టి ఆ ఆశ తీర్చకుండా నిరాశకు గురి చేసినప్పుడు ఆ దెబ్బ ఉండేలు దెబ్బ కంటే గట్టిగా మనకి ఏదో ఒక రోజు ఏదో ఒక సమయాన అది కర్మ రిటర్న్స్ అని వచ్చేస్తుందట. కాబట్టి అందువలన దానము ఇచ్చి ఉద్దేశము లేనప్పుడు ముందుగా వాగ్దానం చేయకూడదు. అందుకని నీకు ఇచ్చే ఉద్దేశం లేదనుకో, అసలు నీ దగ్గర ఉన్నాయో లేవో తర్వాత సంగతి, నీకు ఇచ్చే ఉద్దేశం లేదనుకో ఇవ్వను అని ముందే చెప్పేయాలట. లేదా లేవు అని చెప్తే వాళ్ళు తిప్పలు వాళ్ళు పడతారు, వాళ్ళు ఎక్కడో వేరే మార్గం వెతుక్కుంటారు. మనం ఇస్తామని చెప్పడం వల్ల వాళ్ళు వేరే చోట మళ్ళీ అడగరు కదా, ఎందుకు అడుగుతారు? అసలు అప్పు చేయడమే బాధ, ఒకరి దగ్గర తీసుకోవడమే ఇబ్బంది. అలాంటప్పుడు ఒకళ్ళు ఇస్తానన్నప్పుడు మళ్ళీ వేరే వాళ్ళని కూడా అడిగి పెట్టుకోరు కదా, ముందు జాగ్రత్తతో వీడు ఇవ్వకపోతే వాడు ఇస్తాడేమో అని రెండు తీసుకుని ఏం చేసుకుంటాం, అప్పు పెరగడం తప్ప. కాబట్టి మనం ఇచ్చే ఉద్దేశం లేనప్పుడు ముందుగానే ఇవ్వనని చెప్పేయాలి. అంటారు కదా, అంత్య నిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరము మేలు.
ఎప్పుడో లాస్ట్ దాకా తీసుకెళ్ళి అప్పుడు మనం ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకుని వాళ్ళు ఇవ్వను ఏం చేస్తారో అని అనుకునే బదులు అదే మాట ముందు చెప్పేయడం వల్ల కొంచెం సేపు బాధపడినా చూసావా వాళ్ళకి ఎన్నోసార్లు నేను హెల్ప్ చేశాను, ఇప్పుడు నాకు చాలా అవసరం ఉండి నేను అడిగితే ఇవ్వలేదు అని మహా అయితే ఒక రోజు బాధపడతారు అంతే, అంతకు మించి ఇంకేం జరగదు, నీకే దెబ్బ తగలదు. ఎందుకంటే నీకు ఇచ్చే ఉద్దేశం లేదు, ఇవ్వాలి అని రూల్ ఏం లేదు కదా, ఇప్పుడు కూడా ఇవ్వాలి అనే రూల్ ఏం లేదు, కానీ ముందే ఆ మాట చెప్పేసి ఉంటే వాళ్ళు వేరే మార్గం వెతుక్కుంటారు. కానీ నువ్వు ఇస్తానని చెప్పి లాస్ట్ వరకు తీసుకెళ్ళి లాస్ట్కి నేను ఇవ్వను అని చెప్పడము, లేకపోతే అది కూడా చెప్పకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవడము, లేకపోతే రేపు రా ఎల్లుండ్రా అని తిప్పడము, ఇలా చేసి లాస్ట్కి ఇవ్వకుండా ఉన్నప్పుడు అది చాలా పెద్ద దెబ్బ తగులుతుంది. ఎందుకంటే అవతల వాళ్ళ ఉసురు, అది వాళ్ళ ఆశని నువ్వు నిరాశ చేసావు. అలా అనేసి నేను ఇవ్వాలని రూల్ ఉందా, నేను ఇవ్వాలా ఏంటి అని అనడం కరెక్ట్ కాదు. ఇవ్వనప్పుడు ముందే చెప్పేయమంటున్నారు వేమన్ గారు. ఇవ్వనప్పుడు నీకు ఇచ్చే ఉద్దేశం లేనప్పుడు వాగ్దానం చెయ్యొద్దు, ఇస్తానని చెప్పొద్దు, ఇవ్వనని చెప్పే దాన్నే ఉంది. నిజంగా నేను ఈ డబ్బే నువ్వు ఇవ్వాలని రూల్ ఏం లేదు, ఇవ్వనని చెప్పేస్తే అప్పుడు మనకి ఎలాంటి పాపము తగలదు. కానీ ఆశ కలిగించకూడదు, వాగ్దానం చేయకూడదు, ఆశ కలిగించకూడదు అని భావము. ఆశ కలిగించి వాళ్ళని నిరాశ చెందినట్లయితే అది చాలా కష్టపడతారు, వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు, తిట్టుకుంటారు కూడా కొంతమంది. అయితే అలా తిట్టుకున్న తిట్లు మనకు తగులుతాయి కదా గ్యారెంటీగా. మనం చేసిన పనే ఉంది, మనం తప్పేం చేసినాం అనుకుంటాం. అంటే పాపాలు అంటే మనం ఎంతసేపు ఎవరు తిట్టడమో కొట్టడమో, లేకపోతే ఎవరిదన్నా సొమ్ము లాక్కోవడమో, లేకపోతే అన్యాయంగా ఒకరిని హింసించడమో అనే అనుకుంటాం. అదే పెద్ద పెద్ద పాపాలు అంటారు. పెద్ద పెద్ద పాపాలకి పెద్ద పెద్ద శిక్షలు, చిన్న చిన్న పాపాలకి చిన్న చిన్న శిక్షలు ఉంటాయి. ఇది కూడా ఆ పాపంలో భాగమే. దీనికి కూడా మనం ఖచ్చితంగా ప్రాయశ్చిత్తం అనుభవించి తీరవలసి ఉంటుంది అని వేమన గారు చెప్తున్నారు. కాబట్టి మనం కూడా జాగ్రత్త పడదాం. మన దగ్గర లేదు అన్నా, ఉండి ఇచ్చే ఉద్దేశం లేకపోయినా ముందే మనం లేదండి అని చెప్పేద్దాం. కాసేపు బాధపడినా కూడా వాళ్ళు వేరే మార్గంగా వెతుక్కుని వాళ్ళ అవసరాలైనా వాళ్ళు తీర్చుకుంటారు. అలా కాకుండా మన దగ్గర లేకపోయినా సరే ఇస్తానని చెప్పి వాళ్ళది లాస్ట్లో వాళ్ళకి ఇవ్వకుండా ఉంటే వాళ్ళ ఉసురు మనకి డేలు దెబ్బలాగా ఏదో ఒక రోజు తగులుతుంది. హలో అండి, గుడ్ మార్నింగ్ వేమన పద్యాలు. గుడ్ మార్నింగ్ హైదరాబాద్ అని ఒక పాట ఉండేది, గుర్తుందా? రాజ్యాలందరూ అలాగే కదా చెప్తుంటారు ఏ ఊర్లో ఉంటే వాళ్ళని. కానీ మనం ఊర్లు సంగతి కాదు కదా, పద్యాలు నేర్చుకుంటున్నాం కనుక చక్కటి వేమన పద్యాలకి శుభోదయం తెలుపుకుంటూ ఈరోజు పద్యం ఏంటో చూద్దాం. మొదట నాశ పెట్టి తుద లేదు పొమ్మను, పరమలోభులైన పాపులకును ఉసురు తప్పకంటు నుండేలు దెబ్బగా, విశ్వదాభిరామ వినురవేమ. చూద్దాం, రాద్దాం, నేర్చుకుందాం. మొదట నాశ పెట్టి తుద లేదు పొమ్మను, మొదట నాశ పెట్టి తుద లేదు పొమ్మను, పరమలోభులైన పాపులకును ఉసురు తప్పకంటు నుండేలు దెబ్బగా, ఉసురు తప్పకంటు నుండేలు దెబ్బగా, విశ్వదాభిరామ
వీరవేమ విశ్వదాభిరామ వీరవేమ. తాత్పర్యము ఓ వేమ సకల సంపదలిచ్చునట్టి పరమాత్మ ఇష్టమైన వాడా ఓ వేమ సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, మొదట అప్పు ఇచ్చదనని ఆశపెట్టి మొదట అప్పు ఇచ్చదనని ఆశపెట్టి పిదప ఏదో ఒక నెపముతో పిదప ఏదో ఒక నెపముతో లేదని చెప్పువానికి లేదని చెప్పువానికి పిసినారి పాపాత్ములకు పిసినారి పాపాత్ములకు నిరాశపడిన వారి శాపము పడిన వారి శాపము తప్పకుండా గుండేలు దెబ్బవలే తప్పకుండా ఉండేలు దెబ్బవలే ఏదో ఒక సమయాన తగులును. ఏదో ఒక సమయాన తగులును. అందువలన దానము ఇచ్చు ఉద్దేశము లేనప్పుడు దానము ఇచ్చు ఉద్దేశము లేనప్పుడు ముందుగా వాగ్దానము చేయకూడదు.
ముందుగా వాగ్దానం చేయకూడదు. ఆశ కలిగించకూడదని భావము. ఆశ కలిగించకూడదని భావం. ఎలా ఉంది పద్యం? రోజు మనకి జరుగుతున్నదే కదా, ఇస్తాను అని చెప్పేస్తారు, ఏదో వాగ్దానాలు చేసేస్తూ ఉంటారు, కానీ తర్వాత ఫోన్లు ఇచ్చారు సింపుల్గా, అంతే కదా. చూద్దాం. మొదట నాశ పెట్టి తుదలేదు పొమ్మనుచు పరమలోభులైన పాపులకును ఉసురు తప్పకంటూ నుండేలు దెబ్బగా, ఉసురు తప్పకంటూ నుండేలు దెబ్బగా విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యము: ఓ వేమ, సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, మొదట అప్పు ఇచ్చేదనని ఆశ పెట్టి ఏం చేస్తారు? మనం ఎవరినో ఏదో చాలా అవసరమైతే కానీ అప్పు అడగరు కదా ఎవరు. ఊరికి అప్పులు చేసుకోవాలని ఎవరికి సరదాగా ఉంటుంది? అప్పు చేసినా మళ్ళీ తీర్చాలి కదా, ఎందుకు అప్పులు చేసుకుంటాం చెప్పండి? ఏదో అత్యవసరం అయ్యి, ఏదో ఇంపార్టెంట్ మన దగ్గర లేకనే కదా అప్పు అడిగేది. అప్పు అడిగినప్పుడు ఏం చేస్తారు? చేసేద్దాం, ఇచ్చేద్దాం, చూసేద్దాం, దాన్నే ఉంది కానీ చాలా ఈజీగా చెప్పేస్తారు. అంటే ఎంత ఆశ ఉంటుందంటే అడిగిన వాళ్ళకి, అబ్బా ఎంత ఈజీగా చెప్పేశాడు, ఏమంటారో అనుకుని భయపడ్డాను అడగడానికే. ముందు అడగడానికి, ఎవరికైనా అప్పు అడగడానికి బాధగానే ఉంటుంది. అరే మన దగ్గర లేకపోవటం ఏంటి, ఒకళ్ళ ముందు చెయ్యి చాచడం ఏంటి, వాళ్ళని అడగడం ఏమిటి అని బాధగానే ఉంటుంది. అందరికీ అప్పు అడగాలి, ఎవరో ఇస్తే బతకాలి, ఎవరి దగ్గర తీసుకోవాలని ఎవరికీ ఉండదు. అలా మనసు చంపుకొని అడిగినప్పుడు, అవసరానికి అత్యవసరం కావాలి, అలా అయినా తప్పదు అని మనసు చంపుకొని అడిగినప్పుడు చేసేద్దాం, ఇచ్చేద్దాం అంటే ఎంత ఆశ ఉంటుంది. అసలే అడగడానికి మొహమాటం, ఏదో బాధపడి అడిగాము, అడిగినప్పుడు ఇస్తానన్నప్పుడు వెంటనే అబ్బా అసలు అడగడానికి ఎంత ఆలోచించాము, అడిగితే ఏమంటారో అని భయపడ్డాను, కానీ వెంటనే ఇస్తా అన్నారని ఆ మనిషి ఎంత సంతోషపడతారు. అడిగిన వాళ్ళు నిజంగా ఇస్తాడేమో అని నమ్ముతాం కదా, నమ్మి దాని మీద ఆశలన్నీ పెట్టుకుని ఉంటాం. సమయానికి అందిపోతాయిలే, మన ఆ అవసరం తీరిపోతుందిలే, అత్యవసరమైనది గ్యారంటీగా తీరిపోతుంది. ఒక హాస్పిటలైజేషనో, అర్జెంట్గా ఫీజు కట్టడానికో, దీనికి సంథింగ్ చాలా ఇంపార్టెంట్ అయితేనే కదా అడుగుతాము. అలాంటప్పుడు అది తీరిపోయినట్టే మనం ఫీల్ అయిపోతాం కదా, ఇచ్చేస్తాడు కట్టేస్తాం కదా, దీని తర్వాత ఇచ్చేయచ్చు అనే ఉద్దేశంతో మనం ఉంటాం కనుక చాలా ఆశ పెట్టుకుని ఉంటాం. కాబట్టి మొదట అప్పు ఇచ్చేదనని ఆశ పెట్టి పిదప ఏదో ఒక నెపముతో లేదని చెప్పువా అని అంత ఆశ పెట్టి, ఇంకా రేపు ఇస్తాను, ఎల్లుండి ఇస్తాను, అవతల ఎల్లుండి ఇస్తాను, అలా అలా తిప్పి లాస్ట్కి ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకుంటే పిసినారి పాపాత్ములకు నిరాశపడిన వారి శాపము తప్పకుండా ఉండేలు దెబ్బవలే ఏదో ఒక సమయాన తగులును. మనం స్విచ్ ఆఫ్ పెట్టేసుకున్నాం కదా అని మనం ఇంట్లో బెడ్రూమ్లో పడుకుని హాయిగా ఆనందిస్తే, చూసావా ఎంత బాగా చేశాను, వాడు అవసరం ఇప్పుడు ఏం చేస్తాడో చూద్దాం, నేను ఇవ్వకపోతే వాడికి ఎలా గడుస్తుందో చూద్దాం, వాడికి ఇస్తానని చెప్పాను ఇప్పుడు నేను ఇవ్వను, ఏం చేస్తాడో చూద్దాం అని మనం పైశాచిక ఆనందం పొందితే ఆ అవతల మనిషి ఎంత అత్యవసరమై అడిగారో మరి అవసరానికి వచ్చేస్తుంది, నా అవసరం తీరిపోయిందని కూడా ఫీల్ అయ్యేప్పుడు ఎలా అయితే లాస్ట్ మినిట్లో ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని, లేకపోతే అసలు ఇవ్వను అని కూడా చెప్పకుండా టార్చర్ పెట్టినప్పుడు ఉంటుంది ఆ బాధ. అసలు ఆ ఉసురు అనేది ఉండేలు దెబ్బ తగిలినంత గట్టిగా ఏదో ఒక సమయాన మనకు తగులుతుంది. మనం అనుకుంటాం ఏం పాపాలు చేయట్లేదు, మనం ఎవరిని కొట్టలేదు తిట్టలేదు, నా డబ్బు నేను ఇవ్వనన్నాను, దాని ముందు వాళ్ళదేమన్నా లాక్కున్నానా ఏంటి, కాదు కదా అని కూడా మనం అనుకోవచ్చు. ఎందుకంటే మనం ఏం పాపం చేయలేదు, అవన్నీ కొట్టి మనమేం తీసుకోలేదు, అన్యాయంగా ఎవరి దగ్గర లాక్కోలేదు, లేదా మనం ఇస్తానన్న వాళ్ళ దగ్గర మనమేమి అప్పు తీసుకుని ఇవ్వకుండా ఎగ్గొట్టలేదు. అప్పుడు ఇస్తానన్నాను, ఇప్పుడు ఇవ్వనన్నాను, అంతే, దట్స్ ఆల్ అనుకున్నా కూడా సరిపెట్టుకోవడానికి వీలు లేదట. ఎందుకంటే అవతల మనిషికి ఆశ పెట్టి ఆ ఆశ తీర్చకుండా నిరాశకు గురి చేసినప్పుడు
ఆ దెబ్బ కుండేలు దెబ్బ కంటే గట్టిగా మనకి ఏదో ఒక రోజు ఏదో ఒక సమయాన అది కర్మ రిటర్న్స్ అని వచ్చేస్తుందట. కాబట్టి అందువలన దానము ఇచ్చే ఉద్దేశము లేనప్పుడు ముందుగా వాగ్దానం చేయకూడదు. అందుకని నీకు ఇచ్చే ఉద్దేశం లేదనుకో, అసలు నీ దగ్గర ఉన్నాయో లేవో తర్వాత సంగతి. నీకు ఇచ్చే ఉద్దేశం లేదనుకో ఇవ్వను అని ముందే చెప్పేయాలట. లేదా లేవు అని చెప్తే వాళ్ళు తిప్పలు వాళ్ళు పడతారు, వాళ్ళు ఎక్కడో వేరే మార్గం వెతుక్కుంటారు. మనం ఇస్తామని చెప్పడం వల్ల వాళ్ళు వేరే చోట మళ్ళీ అడగరు కదా. ఎందుకు అడుగుతారు? అసలు అప్పు చేయడమే బాధ, ఒకరి దగ్గర తీసుకోవడమే ఇబ్బంది. అలాంటప్పుడు ఒకళ్ళు ఇస్తానన్నప్పుడు మళ్ళీ వేరే వాళ్ళని కూడా అడిగి పెట్టుకోరు కదా. ముందు జాగ్రత్తతో వీడు ఇవ్వకపోతే వాడిస్తాడేమో అని రెండు తీసుకుని ఏం చేసుకుంటాం? అప్పు పెరగడం తప్ప. కాబట్టి మనం ఇచ్చే ఉద్దేశం లేనప్పుడు ముందుగానే ఇవ్వనని చెప్పేయాలి. అంటారు కదా, అంత్య నిష్ఠూరము కంటే ఆది నిష్ఠూరము మేలు. ఎప్పుడో లాస్ట్ దాకా తీసుకెళ్ళి అప్పుడు మనం ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకుని వాళ్ళు ఇవ్వను ఏం చేస్తారో అని అనుకునే బదులు అదే మాట ముందు చెప్పేయడం వల్ల కొంచెం సేపు బాధపడినా, చూసావా వాళ్ళకి ఎన్నోసార్లు నేను హెల్ప్ చేశాను, ఇప్పుడు నాకు చాలా అవసరం ఉండి నేను అడిగితే ఇవ్వలేదు అని మహా అయితే ఒక రోజు బాధపడతారు అంతే. అంతకు మించి ఇంకేం జరగదు, నీకే దెబ్బ తగలదు. ఎందుకంటే నీకు ఇచ్చే ఉద్దేశం లేదు, ఇవ్వాలి అని రూల్ ఏం లేదు కదా. ఇప్పుడు కూడా ఇవ్వాలి అనే రూల్ ఏం లేదు, కానీ ముందే ఆ మాట చెప్పేసి ఉంటే వాళ్ళు వేరే మార్గం వెతుక్కుంటారు. కానీ నువ్వు ఇస్తానని చెప్పి లాస్ట్ వరకు తీసుకెళ్ళి లాస్ట్కి నేను ఇవ్వను అని చెప్పడము, లేకపోతే అది కూడా చెప్పకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవడము, లేకపోతే రేపు రా ఎల్లుండ్రా అని తిప్పడము, ఇలా చేసి లాస్ట్కి ఇవ్వకుండా ఉన్నప్పుడు అది చాలా పెద్ద దెబ్బ తగులుతుంది. ఎందుకంటే అవతల వాళ్ళ ఉసురు అది, వాళ్ళ ఆశని నువ్వు నిరాశ చేసావు. అలా అనేసి నేను ఇవ్వాలని రూల్ ఉందా, నేను ఇవ్వాలా ఏంటి అని అనడం కరెక్ట్ కాదు. ఇవ్వనప్పుడు ముందే చెప్పేయమంటున్నారు వేమన గారు. ఇవ్వనప్పుడు నీకు ఇచ్చే ఉద్దేశం లేనప్పుడు వాగ్దానం చెయ్యొద్దు, ఇస్తానని చెప్పొద్దు, ఇవ్వనని చెప్పే దాన్ని ఏముంది. నిజంగా నేను ఈ డబ్బే, నువ్వు ఇవ్వాలని రూల్ ఏం లేదు, ఇవ్వనని చెప్పేస్తే అప్పుడు మనకి ఎలాంటి పాపము తగలదు. కానీ ఆశ కలిగించకూడదు, వాగ్దానం చేయకూడదు, ఆశ కలిగించకూడదు అని భావము. ఆశ కలిగించి వాళ్ళని నిరాశ చెందినట్లయితే అది చాలా కష్టపడతారు, వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు, తిట్టుకుంటారు కూడా కొంతమంది. అయితే అలా తిట్టుకున్న తిట్లు మనకు తగులుతాయి కదా గ్యారెంటీగా. మనం చేసిన పనే ఉంది, మనం తప్పేం చేసినాం అనుకుంటాం. అంటే పాపాలు అంటే మనం ఎంతసేపు ఎవరు తిట్టడమో కొట్టడమో, లేకపోతే ఎవరిదన్నా సొమ్ము లాక్కోవడమో, లేకపోతే అన్యాయంగా ఒకరిని హింసించడమో అనే అనుకుంటాం. అదే పెద్ద పెద్ద పాపాలు అంటారు. పెద్ద పెద్ద పాపాలకి పెద్ద పెద్ద శిక్షలు, చిన్న చిన్న పాపాలకి చిన్న చిన్న శిక్షలు ఉంటాయి. ఇది కూడా ఆ పాపంలో భాగమే. దీనికి కూడా మనం ఖచ్చితంగా ప్రాయశ్చిత్తం అనుభవించి తీరవలసి ఉంటుంది అని వేమన గారు చెప్తున్నారు. కాబట్టి మనం కూడా జాగ్రత్త పడదాం. మన దగ్గర లేదు అన్నా, ఉండి ఇచ్చే ఉద్దేశం లేకపోయినా ముందే మనం లేదండి అని చెప్పేద్దాం. కాసేపు బాధపడినా కూడా వాళ్ళు వేరే మార్గంగా వెతుక్కుని వాళ్ళ అవసరాలైనా వాళ్ళు తీర్చుకుంటారు. అలా కాకుండా మన దగ్గర లేకపోయినా సరే ఇస్తానని చెప్పి వాళ్ళది లాస్ట్లో వాళ్ళకి ఇవ్వకుండా ఉంటే వాళ్ళ ఉసురు మనకి ఉండేలు దెబ్బలాగా ఏదో ఒక రోజు తగులుతుంది. హలో అండి, గుడ్ మార్నింగ్ వేమన పద్యాలు. గుడ్ మార్నింగ్ హైదరాబాద్ అని ఒక పాట ఉండేది, గుర్తుందా? రాజ్యాలందరూ అలాగే కదా చెప్తూ ఉంటారు, ఏ ఊర్లో ఉంటే వాళ్ళని. కానీ మనం ఊర్లు సంగతి కాదు కదా, పద్యాలు నేర్చుకుంటున్నాం కనుక చక్కటి వేమన పద్యాలకి శుభోదయం తెలుపుకుంటూ ఈరోజు పద్యం ఏంటో చూద్దాం. మొదట నాశ పెట్టి తుద లేదు పొమ్మను, పరమ లోభులైన పాపులకును ఉసురు తప్పకంటూ నుండేలు దెబ్బగా విశ్వదాభిరామ వినురవేమ. చూద్దాం, రాద్దాం, నేర్చుకుందాం. మొదట నాశ పెట్టి తుద లేదు పొమ్మను. మొదట నాశ పెట్టి తుద లేదు పొమ్మను.
పరమలోభులైన పాపులకును పరమలోభులైన పాపులకు ఉసురు తప్పకంటు నుండేలు దెబ్బగా ఉసురు తప్పకంటు నుండేలు దెబ్బగా విశ్వదాభిరామ వినురవిమా విశ్వదాభిరామ వినురవేమా తాత్పర్యము ఓ వేమా సకల సంపదలిచ్చునట్టి పరమాత్మ ఇష్టమైన వాడా ఓ వేమా సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా మొదట అప్పు ఇచ్చదనని ఆశపెట్టి మొదట అప్పు ఇచ్చదనని ఆశపెట్టి పిదప ఏదో ఒక నెపముతో పిదప ఏదో ఒక నెపముతో లేదని చెప్పువానికి లేదని చెప్పువానికి పిసినారి పాపాత్ములకు పిసినారి పాపాత్ములకు నిరాశపడిన వారి శాపము నిరాశపడిన వారి శాపము తప్పకుండా గుండేలు దెబ్బవలే తప్పకుండా గుండేలు దెబ్బవలే ఏదో ఒక సమయాన తగులును. ఏదో ఒక సమయాన
తగులు. అందువలన దానము ఇచ్చు ఉద్దేశము లేనప్పుడు దానము ఇచ్చు ఉద్దేశము లేనప్పుడు ముందుగా వాగ్దానము చేయకూడదు. ముందుగా వాగ్దానం చేయకూడదు. ఆశ కలిగించకూడదని భావము. ఆశ కలిగించకూడదని భావం. ఎలా ఉంది పద్యం? రోజు మనకి జరుగుతున్నది కదా, ఇస్తాను అని చెప్పేస్తారు, ఏదో వాగ్దానాలు చేసేస్తూ ఉంటారు, కానీ తర్వాత ఫోన్లు ఇచ్చేరు సింపుల్గా, అంతే కదా. చూద్దాం. మొదట నాశ పెట్టి తుద లేదు పొమ్మనుచు పరమలోభులైన పాపులకును ఉసురు తప్పకంటూ నుండేలు దెబ్బగా, ఉసురు తప్పకంటూ నుండేలు దెబ్బగా విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యము: ఓ వేమ, సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, మొదట అప్పు ఇచ్చేదనని ఆశ పెట్టి ఏం చేస్తారు? మనం ఎవరినో ఏదో చాలా అవసరమైతే కానీ అప్పు అడగరు కదా ఎవరు. ఊరికి అప్పులు చేసుకోవాలని ఎవరికి సరదాగా ఉంటుంది? అప్పు చేసినా మళ్ళీ తీర్చాలి కదా, ఎందుకు అప్పులు చేసుకుంటాం చెప్పండి? ఏదో అత్యవసరం అయ్యి, ఏదో ఇంపార్టెంట్ మన దగ్గర లేకనే కదా అప్పు అడిగేది. అప్పు అడిగినప్పుడు ఏం చేస్తారు? చేసేద్దాం, ఇచ్చేద్దాం, చూసేద్దాం, దాన్నే ఉంది కానీ చాలా ఈజీగా చెప్పేస్తారు. అంటే ఎంత ఆశ ఉంటుందంటే అడిగిన వాళ్ళకి, అబ్బా ఇంత ఈజీగా చెప్పాడు, ఏమంటారో అనుకుని భయపడ్డాను అడగడానికే. ముందు అడగడానికి, ఎవరికైనా అప్పు అడగడానికి బాధగానే ఉంటుంది. రే మన దగ్గర లేకపోవటం ఏంటి, ఒకళ్ళ ముందు చెయ్యి చాచడం ఏంటి, వాళ్ళని అడగడం ఏమిటి అని బాధగానే ఉంటుంది. అందరికీ అప్పు అడగాలి, ఎవరో ఇస్తే బతకాలి, ఎవరి దగ్గర తీసుకోవాలని ఎవరికీ ఉండదు. అలా మనసు చంపుకొని అడిగినప్పుడు, అవసరానికి అత్యవసరం కావాలి, అలా అయినా తప్పదు అని మనసు చంపుకొని అడిగినప్పుడు చేసేద్దాం, ఇచ్చేద్దాం అంటే ఎంత ఆశ ఉంటుంది. అసలే అడగడానికి మొహమాటం, ఏదో బాధపడి అడిగాము, అడిగినప్పుడు ఇస్తానన్నప్పుడు వెంటనే అబ్బా అసలు అడగడానికి ఎంత ఆలోచించాము, అడిగితే ఏమంటారో అని భయపడ్డాను, కానీ వెంటనే ఇస్తా అన్నారని ఆ మనిషి ఎంత సంతోషపడతారు. అడిగిన వాళ్ళు నిజంగా ఇస్తాడేమో అని నమ్ముతాం కదా, నమ్మి దాని మీద ఆశలన్నీ పెట్టుకుని ఉంటాం. సమయానికి అందిపోతాయిలే, మన ఆ అవసరం తీరిపోతుందిలే, అత్యవసరమైనది గ్యారంటీగా తీరిపోతుంది. ఒక హాస్పిటలైజేషనో, అర్జెంట్గా ఫీజు కట్టడానికో, దీనికి సంథింగ్ చాలా ఇంపార్టెంట్ అయితేనే కదా అడుగుతాము. అలాంటప్పుడు అది తీరిపోయినట్టే మనం ఫీల్ అయిపోతాం కదా. ఇచ్చేస్తాడు, కట్టేస్తాం కదా, ఇన్ని తర్వాత ఇచ్చేయచ్చు అనే ఉద్దేశంతో మనం ఉంటాం కనుక చాలా ఆశ పెట్టుకుని ఉంటాం. కాబట్టి మొదట అప్పు ఇచ్చేదనని ఆశ పెట్టి పిదప ఏదో ఒక నెపముతో లేదని చెప్పువా అని అంత ఆశ పెట్టి, ఇంకా రేపు ఇస్తాను, ఎల్లుండి ఇస్తాను, అవతల ఎల్లుండి ఇస్తాను, అలా అలా తిప్పి లాస్ట్కి ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకుంటే పిసినారి పాపాత్ములకు నిరాశపడిన వారి శాపము తప్పకుండా ఉండేలు దెబ్బవలే ఏదో ఒక సమయాన తగులును. మనం స్విచ్ ఆఫ్ పెట్టేసుకున్నాం కదా అని మనం ఇంట్లో బెడ్రూమ్లో పడుకుని హాయిగా ఆనందిస్తే, చూసావా ఎంత బాగా చేశానో, వాడు అవసరం ఇప్పుడు ఏం చేస్తాడో చూద్దాం, నేను ఇవ్వకపోతే వాడికి ఎలా గడుస్తుందో చూద్దాం,
వాడు ఇస్తానని చెప్పాను, ఇప్పుడు నేను ఇవ్వను, ఏం చేస్తాడో చూద్దాం అని మనం పైశాచిక ఆనందం పొందితే ఆ అవతల మనిషి ఎంత అత్యవసరమై అడిగారో వారి అవసరానికి వచ్చేస్తుంది, నా అవసరం తీరిపోయిందని కూడా ఫీల్ అయ్యేప్పుడు ఎలా అయితే లాస్ట్ మినిట్లో ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని లేకపోతే అసలు ఇవ్వను అని కూడా చెప్పకుండా టార్చర్ పెట్టినప్పుడు ఉంటుంది ఆ బాధ. అసలు ఆ ఉసురు అనేది ఉండేలు దెబ్బ తగిలినంత గట్టిగా ఏదో ఒక సమయాన మనకు తగులుతుంది. మనం అనుకుంటాం ఏం పాపాలు చేయట్లేదు, మనం ఎవరిని కొట్టలేదు తిట్టలేదు, నా డబ్బు నేను ఇవ్వనన్నాను, దాని ముందు వాళ్ళదేమన్నా లాక్కున్నానా ఏంటి, కాదు కదా అని కూడా మనం అనుకోవచ్చు. ఎందుకంటే మనం ఏం పాపం చేయలేదు, ఎవరిని కొట్టి మనమేం తీసుకోలేదు, అన్యాయంగా ఎవరి దగ్గర లాక్కోలేదు, లేదా మనం ఇస్తానన్న వాళ్ళ దగ్గర మనమేమి అప్పు తీసుకుని ఇవ్వకుండా ఎగ్గొట్టలేదు. అప్పుడు ఇస్తానన్నాను, ఇప్పుడు ఇవ్వనన్నాను, అంతే, దట్స్ ఆల్ అనుకున్నా కూడా సరిపెట్టుకోవడానికి వీలు లేదట. ఎందుకంటే అవతల మనిషికి ఆశ పెట్టి ఆ ఆశ తీర్చకుండా నిరాశకు గురి చేసినప్పుడు ఆ దెబ్బ ఉండేలు దెబ్బ కంటే గట్టిగా మనకి ఏదో ఒక రోజు ఏదో ఒక సమయాన అది కర్మ రిటర్న్స్ అని వచ్చేస్తుందట. కాబట్టి అందువలన దానము ఇచ్చి ఉద్దేశము లేనప్పుడు ముందుగా వాగ్దానం చేయకూడదు. అందుకని నీకు ఇచ్చే ఉద్దేశం లేదనుకో, అసలు నీ దగ్గర ఉన్నాయో లేవో తర్వాత సంగతి, నీకు ఇచ్చే ఉద్దేశం లేదనుకో ఇవ్వను అని ముందే చెప్పేయాలట. లేదా లేవు అని చెప్తే వాళ్ళు తిప్పలు వాళ్ళు పడతారు, వాళ్ళు ఎక్కడో వేరే మార్గం వెతుక్కుంటారు. మనం ఇస్తామని చెప్పడం వల్ల వాళ్ళు వేరే చోట మళ్ళీ అడగరు కదా, ఎందుకు అడుగుతారు? అసలు అప్పు చేయడమే బాధ, ఒకరి దగ్గర తీసుకోవడమే ఇబ్బంది. అలాంటప్పుడు ఒకళ్ళు ఇస్తానన్నప్పుడు మళ్ళీ వేరే వాళ్ళని కూడా అడిగి పెట్టుకోరు కదా, ముందు జాగ్రత్తతో వీడు ఇవ్వకపోతే వాడు ఇస్తాడేమో అని రెండు తీసుకుని ఏం చేసుకుంటాం, అప్పు పెరగడం తప్ప. కాబట్టి మనం ఇచ్చే ఉద్దేశం లేనప్పుడు ముందుగానే ఇవ్వనని చెప్పేయాలి. అంటారు కదా, అంత్య నిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరము మేలు. ఎప్పుడో లాస్ట్ దాకా తీసుకెళ్ళి అప్పుడు మనం ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకుని వాళ్ళు ఇవ్వను ఏం చేస్తారో అని అనుకునే బదులు అదే మాట ముందు చెప్పేయడం వల్ల కొంచెం సేపు బాధపడినా, చూసావా వాళ్ళకి ఎన్నోసార్లు నేను హెల్ప్ చేశాను, ఇప్పుడు నాకు చాలా అవసరం ఉండి నేను అడిగితే ఇవ్వలేదు అని మహా అయితే ఒక రోజు బాధపడతారు అంతే, అంతకు మించి ఇంకేం జరగదు, నీకే దెబ్బ తగలదు. ఎందుకంటే నీకు ఇచ్చే ఉద్దేశం లేదు, ఇవ్వాలి అని రూల్ ఏం లేదు కదా, ఇప్పుడు కూడా ఇవ్వాలి అనే రూల్ ఏం లేదు. కానీ ముందే ఆ మాట చెప్పేసి ఉంటే వాళ్ళు వేరే మార్గం వెతుక్కుంటారు. కానీ నువ్వు ఇస్తానని చెప్పి లాస్ట్ వరకు తీసుకెళ్ళి లాస్ట్కి నేను ఇవ్వను అని చెప్పడము, లేకపోతే అది కూడా చెప్పకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవడము, లేకపోతే రేపు రా ఎల్లుండ్రా అని తిప్పడము, ఇలా చేసి లాస్ట్కి ఇవ్వకుండా ఉన్నప్పుడు అది చాలా పెద్ద దెబ్బ తగులుతుంది. ఎందుకంటే అవతల వాళ్ళ ఉసురు అది, వాళ్ళ ఆశని నువ్వు నిరాశ చేసావు. అలా అనేసి నేను ఇవ్వాలని రూల్ ఉందా, నేను ఇవ్వాలా ఏంటి అని అనడం కరెక్ట్ కాదు. ఇవ్వనప్పుడు ముందే చెప్పేయమంటున్నారు వేమన్ గారు. ఇవ్వనప్పుడు నీకు ఇచ్చే ఉద్దేశం లేనప్పుడు వాగ్దానం చెయ్యొద్దు, ఇస్తానని చెప్పొద్దు, ఇవ్వనని చెప్పే దాన్ని ఏముంది. నిజంగా నేను ఈ డబ్బే నువ్వు ఇవ్వాలని రూల్ ఏం లేదు, ఇవ్వనని చెప్పేస్తే అప్పుడు మనకి ఎలాంటి పాపము తగలదు. కానీ ఆశ కలిగించకూడదు, వాగ్దానం చేయకూడదు, ఆశ కలిగించకూడదు అనే భావము. ఆశ కలిగించి వాళ్ళని నిరాశ చెందినట్లయితే అది చాలా కష్టపడతారు, వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు, తిట్టుకుంటారు కూడా కొంతమంది. అయితే అలా తిట్టుకున్న తిట్లు మనకు తగులుతాయి కదా గ్యారెంటీగా. మనం చేసిన పనే ఉంది, మనం తప్పేం చేసినాం అనుకుంటాం. అంటే పాపాలు అంటే మనం ఎంతసేపు ఎవరు తిట్టడమో కొట్టడమో, లేకపోతే ఎవరిదన్నా సొమ్ము లాక్కోవడమో, లేకపోతే అన్యాయంగా ఒకరిని హింసించడమో అనే అనుకుంటాం. అదే పెద్ద పెద్ద పాపాలు అంటారు. పెద్ద పెద్ద పాపాలకి పెద్ద పెద్ద శిక్షలు, చిన్న చిన్న పాపాలకి చిన్న చిన్న శిక్షలు ఉంటాయి. ఇది కూడా ఆ పాపంలో భాగమే. దీనికి కూడా మనం ఖచ్చితంగా ప్రాయశ్చిత్తం అనుభవించి తీరవలసి ఉంటుంది అని వేమన గారు చెప్తున్నారు. కాబట్టి మనం కూడా జాగ్రత్త పడదాం. మన దగ్గర లేదు అన్నా, ఉండి ఇచ్చే ఉద్దేశం లేకపోయినా ముందే మనం లేదండి అని చెప్పేద్దాం. కాసేపు బాధపడినా కూడా వాళ్ళు వేరే మార్గంగా వెతుక్కుని వాళ్ళ అవసరాలైనా వాళ్ళు తీర్చుకుంటారు. అలా కాకుండా మన దగ్గర లేకపోయినా సరే ఇస్తానని చెప్పి వాళ్ళది లాస్ట్లో వాళ్ళకి ఇవ్వకుండా ఉంటే వాళ్ళ ఉసురు మనకి ఉండేలు దెబ్బలాగా ఏదో ఒక రోజు తగులుతుంది. హలో అండి, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ వేమన పద్యాలు. గుడ్ మార్నింగ్ హైదరాబాద్ అని ఒక పాట ఉండేది, గుర్తుందా? రాజ్యాలందరూ అలాగే కదా చెప్తూ ఉంటారు, ఏ ఊర్లో ఉంటే వాళ్ళని. కానీ మనం ఊర్లో సంగతి కాదు కదా, పద్యాలు నేర్చుకుంటున్నాం కనుక చక్కటి వేమన పద్యాలకి శుభోదయం తెలుపుకుంటూ
ఈరోజు పద్యం ఏంటో చూద్దాం. మొదట నాశ పెట్టి తుద లేదు పొమ్మను పరమలోభులైన పాపులకును ఉసురు తప్పకంటు నుండేలు దెబ్బగా విశ్వదాభిరామ వినురవేమ. చూద్దాం, రాద్దాం, నేర్చుకుందాం. మొదట నాశ పెట్టి తుద లేదు పొమ్మను. మొదట నాశ పెట్టి తుద లేదు పొమ్మను పరమలోభులైన పాపులకును ఉసురు తప్పకంటు నుండేలు దెబ్బగా తప్పకంటు నుండేలు దెబ్బగా విశ్వదాభిరామ వినురవేమ. విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము ఓ వేమ సకల సంపదలిచ్చునట్టి పరమాత్మ ఇష్టమైన వాడా ఓ వేమ సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, మొదట అప్పు ఇచ్చదనని ఆశపెట్టి మొదట అప్పు ఇచ్చదనని ఆశపెట్టి పిదప ఏదో ఒక నెపముతో పిదప ఏదో ఒక నెపముతో లేదని చెప్పువానికి లేదని చెప్పువానికి పిసినారి పాపాత్ములకు పిసినారి పాపాత్ములకు
నిరాశపడిన వారి శాపము నిరాశపడిన వారి శాపము తప్పకుండా గుండేలు దెబ్బవలే తప్పకుండా గుండేలు దెబ్బవలే ఏదో ఒక సమయాన తగులును. ఏదో ఒక సమయాన తగులును. అందువలన దానము ఇచ్చు ఉద్దేశము లేనప్పుడు దానము ఇచ్చు ఉద్దేశము లేనప్పుడు ముందుగా వాగ్దానము చేయకూడదు. ముందుగా వాగ్దానం చేయకూడదు. ఆశ కలిగించకూడదని భావము. ఆశ కలిగించకూడదని భావం. ఎలా ఉంది పద్యం? రోజు మనకి జరుగుతున్నదే కదా, ఇస్తాను అని చెప్పేస్తారు, ఏదో వాగ్దానాలు చేసేస్తూ ఉంటారు, కానీ తర్వాత ఫోన్లు ఇచ్చారు సింపుల్గా, అంతే కదా. చూద్దాం. మొదట నాశ పెట్టి తుదలేదు పొమ్మనుచు పరమలోభులైన పాపులకును ఉసురు తప్పకంటూ నుండేలు దెబ్బగా, ఉసురు తప్పకంటూ ఉండేలు దెబ్బగా విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యము: ఓ వేమ, సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, మొదట అప్పు ఇచ్చేదనని ఆశ పెట్టి ఏం చేస్తారు? మనం ఎవరినో ఏదో చాలా అవసరమైతే కానీ అప్పు అడగరు కదా ఎవరు. ఊరికి అప్పులు చేసుకోవాలని ఎవరికి సరదాగా ఉంటుంది? అప్పు చేసినా మళ్ళీ తీర్చాలి కదా, ఎందుకు అప్పులు చేసుకుంటాం చెప్పండి? ఏదో అత్యవసరమయ్యి, ఏదో ఇంపార్టెంట్ మన దగ్గర లేకనే కదా అప్పు అడిగేది. అప్పు అడిగినప్పుడు ఏం చేస్తారు? చేసేద్దాం, ఇచ్చేద్దాం, చూసేద్దాం, దాన్నే ఉంది కానీ చాలా ఈజీగా చెప్పేస్తారు. అంటే ఎంత ఆశ ఉంటుందంటే అడిగిన వాళ్ళకి, అబ్బా ఇంత ఈజీగా చెప్పాడు, ఏమంటారో అనుకుని భయపడ్డాను అడగడానికే. ముందు అడగడానికి ఎవరికైనా అప్పు అడగడానికి బాధగానే ఉంటుంది. రే మన దగ్గర లేకపోవటం ఏంటి, ఒకళ్ళ ముందు చేయి చాచడం ఏంటి, వాళ్ళని అడగడం ఏమిటి అని బాధగానే ఉంటుంది. అందరికీ అప్పు అడగాలి, ఎవరో ఇస్తే బతకాలి, ఎవరి దగ్గర తీసుకోవాలని ఎవరికీ ఉండదు. అలా మనసు చంపుకొని అడిగినప్పుడు, అవసరానికి అత్యవసరం కావాలి, అలా అయినా తప్పదు అని మనసు చంపుకొని అడిగినప్పుడు చేసేద్దాం, ఇచ్చేద్దాం అంటే ఎంత ఆశ ఉంటుంది. అసలే అడగడానికి మొహమాటం, ఏదో బాధపడి అడిగాము, అడిగినప్పుడు ఇస్తానన్నప్పుడు వెంటనే అబ్బా
అసలు అడగడానికి ఎంత ఆలోచించాము, అడిగితే ఏమంటారో అని భయపడ్డాను. కానీ వెంటనే ఇస్తా అన్నారని ఆ మనిషి ఎంత సంతోషపడతారు. అడిగిన వాళ్ళు నిజంగా ఇస్తాడేమో అని నమ్ముతాం కదా, నమ్మి దాని మీద ఆశలన్నీ పెట్టుకుని ఉంటాం. సమయానికి అందిపోతాయిలే, మన ఆ అవసరం తీరిపోతుందిలే, అత్యవసరమైనది గ్యారంటీగా తీరిపోతుంది. ఒక హాస్పిటలైజేషనో, అర్జెంటుగా ఫీజు కట్టడానికో, దీంట్లో సంథింగ్ చాలా ఇంపార్టెంట్ అయితేనే కదా అడుగుతాము. అలాంటప్పుడు అది తీరిపోయినట్టే మనం ఫీల్ అయిపోతాం కదా. ఇచ్చేస్తాడు, కట్టేస్తాం కదా, ఇన్ని తర్వాత ఇచ్చేయచ్చు అనే ఉద్దేశంతో మనం ఉంటాం కనుక చాలా ఆశ పెట్టుకుని ఉంటాం. కాబట్టి మొదట అప్పు ఇచ్చేదనని ఆశ పెట్టి పిదప ఏదో ఒక నెపముతో లేదని చెప్పువారి అంత ఆశపెట్టి ఇంకా రేపు ఇస్తాను, ఎల్లుండి ఇస్తాను, అవతల ఎల్లుండి ఇస్తాను, అలా తిప్పి లాస్ట్కి ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకుంటే పిసినారి పాపాత్ములకు నిరాశపడిన వారి శాపము తప్పకుండా ఉండేలు దెబ్బవలే ఏదో ఒక సమయాన తగులును. మనం స్విచ్ ఆఫ్ పెట్టేసుకున్నాం కదా అని మనం ఇంట్లో బెడ్రూమ్లో పడుకుని హాయిగా ఆనందిస్తే చూసావా ఎంత బాగా చేశాను, వాడు అవసరం ఇప్పుడు ఏం చేస్తాడో చూద్దాం, నేను ఇవ్వకపోతే వాడికి ఎలా గడుస్తుందో చూద్దాం, వాడు ఇస్తానని చెప్పాను ఇప్పుడు నేను ఇవ్వను, ఏం చేస్తాడో చూద్దాం అని మనం పైశాచిక ఆనందం పొందితే ఆ అవతల మనిషి ఎంత అత్యవసరమై అడిగారో వారి అవసరానికి వచ్చేస్తుంది, నా అవసరం తీరిపోయిందని కూడా ఫీల్ అయ్యేప్పుడు ఎలా అయితే లాస్ట్ మినిట్లో ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని లేకపోతే అసలు ఇవ్వను అని కూడా చెప్పకుండా టార్చర్ పెట్టినప్పుడు ఉంటుంది ఆ బాధ. అసలు ఆ ఉసురు అనేది ఉండేలు దెబ్బ తగిలినంత గట్టిగా ఏదో ఒక సమయాన మనకు తగులుతుంది. మనం అనుకుంటాం ఏం పాపాలు చేయట్లేదు, మనం ఎవరిని కొట్టలేదు తిట్టలేదు, నా డబ్బు నేను ఇవ్వనన్నాను, దాని ఏముంది వాళ్ళదేమన్నా లాక్కున్నానా ఏంటి, కాదు కదా అని కూడా మనం అనుకోవచ్చు. ఎందుకంటే మనం ఏం పాపం చేయలేదు, అవన్నీ కొట్టి మనమేం తీసుకోలేదు, అన్యాయంగా ఎవరి దగ్గర లాక్కోలేదు, లేదా మనం ఇస్తానన్న వాళ్ళకి వాళ్ళ దగ్గర మనమేమి అప్పు తీసుకుని ఇవ్వకుండా ఎగ్గొట్టలేదు. అప్పుడు ఇస్తానన్నాను, ఇప్పుడు ఇవ్వనన్నాను, అంతే, దట్స్ ఆల్ అనుకున్నా కూడా సరిపెట్టుకోవడానికి వీలు లేదట. ఎందుకంటే అవతల మనిషికి ఆశ పెట్టి ఆ ఆశ తీర్చకుండా నిరాశకు గురి చేసినప్పుడు ఆ దెబ్బ ఉండేలు దెబ్బ కంటే గట్టిగా మనకి ఏదో ఒక రోజు ఏదో ఒక సమయాన అది కర్మ రిటర్న్స్ అని వచ్చేస్తుందట. కాబట్టి అందువలన దానము ఇచ్చి ఉద్దేశము లేనప్పుడు ముందుగా వాగ్దానం చేయకూడదు. అందుకని నీకు ఇచ్చే ఉద్దేశం లేదనుకో, అసలు నీ దగ్గర ఉన్నాయో లేవో తర్వాత సంగతి, నీకు ఇచ్చే ఉద్దేశం లేదనుకో ఇవ్వను అని ముందే చెప్పేయాలట. లేదా లేవు అని చెప్తే వాళ్ళు తిప్పలు వాళ్ళు పడతారు, వాళ్ళు ఎక్కడో వేరే మార్గం వెతుక్కుంటారు. మనం ఇస్తామని చెప్పడం వల్ల వాళ్ళు వేరే చోట మళ్ళీ అడగరు కదా, ఎందుకు అడుగుతారు? అసలు అప్పు చేయడమే బాధ, ఒకరి దగ్గర తీసుకోవడమే ఇబ్బంది. అలాంటప్పుడు ఒకళ్ళు ఇస్తానన్నప్పుడు మళ్ళీ వేరే వాళ్ళని కూడా అడిగి పెట్టుకోరు కదా, ముందు జాగ్రత్తతో వీడు ఇవ్వకపోతే వాడు ఇస్తాడేమో అని రెండు తీసుకుని ఏం చేసుకుంటాం, అప్పు పెరగడం తప్ప. కాబట్టి మనం ఇచ్చే ఉద్దేశం లేనప్పుడు ముందుగానే ఇవ్వనని చెప్పేయాలి. అంటారు కదా, అంత్య నిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరము మేలు. ఎప్పుడో లాస్ట్ దాకా తీసుకెళ్ళి అప్పుడు మనం ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకుని వాళ్ళు ఇవ్వను ఏం చేస్తారో అని అనుకునే బదులు అదే మాట ముందు చెప్పేయడం వల్ల కొంచెం సేపు బాధపడినా, చూసావా వాళ్ళకి ఎన్నోసార్లు నేను హెల్ప్ చేశాను, ఇప్పుడు నాకు చాలా అవసరం ఉండి నేను అడిగితే ఇవ్వలేదు అని మహా అయితే ఒక రోజు బాధపడతారు అంతే, అంతకు మించి ఇంకేం జరగదు, నీకే దెబ్బ తగలదు. ఎందుకంటే నీకు ఇచ్చే ఉద్దేశం లేదు, ఇవ్వాలి అని రూల్ ఏం లేదు కదా, ఇప్పుడు కూడా ఇవ్వాలి అనే రూల్ ఏం లేదు. కానీ ముందే ఆ మాట చెప్పేసి ఉంటే వాళ్ళు వేరే మార్గం వెతుక్కుంటారు. కానీ నువ్వు ఇస్తానని చెప్పి లాస్ట్ వరకు తీసుకెళ్ళి లాస్ట్కి నేను ఇవ్వను అని చెప్పడము, లేకపోతే అది కూడా చెప్పకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవడమో, లేకపోతే రేపు రా ఎల్లుండ్రా అని తిప్పడమో, ఇలా చేసి లాస్ట్కి ఇవ్వకుండా ఉన్నప్పుడు అది చాలా పెద్ద దెబ్బ తగులుతుంది. ఎందుకంటే అవతల వాళ్ళ ఉసురు, అది వాళ్ళ ఆశని నువ్వు నిరాశ చేసావు. అలా అనేసి నేను ఇవ్వాలని రూల్ ఉందా, నేను ఇవ్వాలా ఏంటి అని అనడం కరెక్ట్ కాదు. ఇవ్వనప్పుడు ముందే చెప్పేయమంటున్నారు వేమన్ గారు. ఇవ్వనప్పుడు నీకు ఇచ్చే ఉద్దేశం లేనప్పుడు వాగ్దానం చెయ్యొద్దు, ఇస్తానని చెప్పొద్దు, ఇవ్వనని చెప్పే, దాన్ని ఏముంది. నిజంగా నేను ఈ డబ్బే, నువ్వు ఇవ్వాలని రూల్ ఏం లేదు, ఇవ్వనని చెప్పేస్తే అప్పుడు మనకి ఎలాంటి పాపము తగలదు. కానీ ఆశ కలిగించకూడదు, వాగ్దానం చేయకూడదు, ఆశ కలిగించకూడదు అనే భావము,
ఆశ కలిగించి వాళ్ళని నిరాశ చెందినట్లయితే అది చాలా కష్టపడతారు, వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు, తిట్టుకుంటారు కూడా కొంతమంది అయితే. అలా తిట్టుకున్న తిట్లు మనకు తగులుతాయి కదా గ్యారెంటీగా. మనం చేసిన పని ఏముంది, మనం తప్పేం చేసినాం అనుకుంటాం. అంటే పాపాలు అంటే మనం ఎంతసేపు ఎవరు తిట్టడమో కొట్టడమో, లేకపోతే ఎవరిదన్నా సొమ్ము లాక్కోవడమో, లేకపోతే అన్యాయంగా ఒకరిని హింసించడమో అనే అనుకుంటాం. అదే పెద్ద పెద్ద పాపాలు అంటారు. పెద్ద పెద్ద పాపాలకి పెద్ద పెద్ద శిక్షలు, చిన్న చిన్న పాపాలకి చిన్న చిన్న శిక్షలు ఉంటాయి. ఇది కూడా ఆ పాపంలో భాగమే. దీనికి కూడా మనం ఖచ్చితంగా ప్రాయశ్చిత్తం అనుభవించి తీరవలసి ఉంటుంది అని వేమన గారు చెప్తున్నారు. కాబట్టి మనం కూడా జాగ్రత్త పడదాం. మన దగ్గర లేదు అన్నా, ఉండి ఇచ్చే ఉద్దేశం లేకపోయినా ముందే మనం లేదండి అని చెప్పేద్దాం. కాసేపు బాధపడినా కూడా వాళ్ళు వేరే మార్గంగా వెతుక్కుని వాళ్ళ అవసరాలైనా వాళ్ళు తీర్చుకుంటారు. అలా కాకుండా మన దగ్గర లేకపోయినా సరే ఇస్తానని చెప్పి వాళ్ళది లాస్ట్లో వాళ్ళకి ఇవ్వకుండా ఉంటే వాళ్ళ ఉసురు మనకి డేలు దెబ్బలాగా ఏదో ఒక రోజు తగులుతుంది.